హలో! నమస్తే. అందరు బాగున్నారా? దసరాలైతే స్టార్ట్ అయిపోయాయి కదా! అందరికీ దసరా శుభాకాంక్షలండి. శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మేమైతే ఈరోజు ఫస్ట్ డే హౌస్‌కెళ్ళేసి పాలు పొంగిద్దాం అనుకున్నాము. ఈరోజు బావుంది అని చెప్పేసి. పండు అంటే పొద్దున్నే ముహూర్తం ఉంది కాబట్టి పండు అయితే పడుకునింది. కానీ అబ్బి మాత్రం బాగా ఎక్సైటెడ్‌గా నన్ను లేపమ్మా నేను గూడా వస్తాను అని చెప్పాడు కొత్త ఇంటి దగ్గరికి. అందుకే వాడిని కూడా తీసుకొనెళ్తున్నాము. మాతో పాటే మేము దేవుడి విగ్రహాలు ఇవన్నీ కూడా సెపరేట్‌గా తీసి పెట్టుకున్నామనమాట. ప్యాకింగ్ చేయకుండా సెపరేట్‌గా. అవన్నీ కూడా ఈ కొత్తింటికి తీసుకొనొచ్చి ఇక్కడ పూజ చేసుకుందాము అని. ఒకేసారి కిచెన్‌లోనే మాకు ఈ సైడ్‌కే దేవుడిని ఈ ఫేస్ పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ పెట్టుకుంటున్నాము. కిచెన్‌లో పెట్టుకొని దేవునికి మంచిగా దీపారాధన చేశాను ఫస్ట్. ఆ తర్వాత ఇంకా స్టవ్‌కి కూడా కుంకుమ పెట్టాను. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కదా మనకి ఇంట్లో. ఆ తర్వాత పాలు పొంగిచ్చేసాము. చాలా సింపుల్‌గా చేసుకున్నామండి. పెద్ద హడావిడేం లేదు. మేము ముగ్గురమే ఉన్నాము ఈ టైంకైతే ప్రస్తుతానికి. ఆ తర్వాత పాలు పొంగిచ్చేసి అక్కడ ఇంకా మళ్ళీ పాతింటి దగ్గరికొచ్చాము. ఎందుకంటే ఇక్కడ ఇంకా సామాన్లున్నాయి ప్యాక్ చేయాల్సినవి. అండ్ ఈరోజు మనకి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తారనమాట. మనం కొన్ని చేస్తాము. వాళ్ళేంటంటే పెద్ద పెద్ద సామాన్లు ఉంటాయి కదా! బెడ్లు, డ్రెస్సింగ్ టేబుల్, టీవీ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొనెళ్తారు. సో, అందుకోసమే మేము మెయిన్‌గా ఈ ట్రక్‌ని మాట్లాడుకున్నాము. వీళ్ళు ఇక్కడ అవర్లీ బేసిస్ మీద చార్జ్ చేస్తారు. ఈ మూవర్స్ గురించి కూడా గూగుల్‌లో బాగా సెర్చ్ చేసి ఎవరు తక్కువ కోట్ చెప్తున్నారు, వీళ్ళ సర్వీస్ ఎలా ఉంది, రివ్యూస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తర్వాత ఒకరిని ఫైనలైజ్ చేసాము. వాళ్ళొచ్చి ఆల్మోస్ట్ అన్నీ ఇంకా తీస్తూనే ఉన్నారనమాట. మీరు చూస్తున్నట్టయితే హాల్ మొత్తం ఖాళీ అయిపోయింది. కిచెన్ కూడా ఆల్మోస్ట్ ప్యాక్ చేసాము. ఆ తర్వాత పిల్లల్ని మేము కొత్తింటి దగ్గరికి ఇదే ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాము. వాళ్ళు కూడా ఇంతవరకు అయితే చూడలేదు. అబ్బి పొద్దున్న చూసాడు కానీ పండు అయితే ఇంతవరకు చూడలేదు. తెలుసా నీకేదో హౌస్ ఏది ఏంటి అని తెలియదు కదా! అభి చూపిస్తున్నాడు అనమాట వాళ్ళ అక్కకి. వాడు పొద్దున్నే వచ్చి పాలు పొంగిచ్చేసి మాతో పాటు వచ్చాడు కదా! వాడికి అర్థమైపోయింది మన ఇల్లు ఏదో అని. అందుకని ఇల్లు వచ్చి చూపిస్తున్నాడు. చూసుకోపోయినా నీ రూమ్ రెడీ కదా. మేమైతే 2 బెడ్ 2 బాత్ అండ్ డెన్ ఇంక్లూడెడ్ ఉంటుంది. అది తీసుకున్నాము. డెన్ అంటే చూడడానికి మనకి అది కూడా ఒక బెడ్రూమ్ లాగానే ఉంటుంది. సైజ్ అంతా కూడా బెడ్రూమ్ లాగానే ఉంటుంది. సేమ్ టు సేమ్. డెన్ పండుకి తన రూమ్ అయితే బాగా నచ్చింది. అండ్ మా ఫ్రెండ్ పద్మ అన్నాను కదా, వాళ్ళు కూడా ఈ అపార్ట్మెంట్లోనే ఉంటారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నాకు ఆ రోజు ఫుడ్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చారు. చాలా కష్టమైపోతుంది మళ్ళీ షిఫ్టింగ్, ప్యాకింగ్ ఇదంతా ఉంది కదా అని చెప్పేసి తనే మొత్తం కుక్ చేసుకొని తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ అగైన్ పద్మ. పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేస్తే అసలు వాళ్ళు 8:00 వచ్చి స్టార్ట్ చేస్తే మాకు ఈవినింగ్ 6:00 అయిపోయింది ఇదంతా క్లియర్ చేయడానికి. అంటే వాళ్ళు జస్ట్ అవన్నీ థింగ్స్ అన్నీ పెట్టిపోవడానికే. మేమైతే ఆర్గనైజ్ చేసుకోవడానికి నాకు లిటరల్లీ 1 వీక్ పైనే పట్టింది. అవి కూడా ఏ సామాన్లు ఎక్కడున్నాయి ప్రస్తుతానికి. ఫస్ట్ అయితే కిచెన్, వాష్రూమ్, బెడ్రూమ్స్ ఒకటి క్లియర్ చేశాను. మిగతావి చిన్న థింగ్స్ అవన్నీ ఉంటాయి కదా హాల్లో, ఇవన్నీ అవైతే నేను అసలు ఏమీ చేయలేదు. మీరు అక్కడ చూస్తున్నట్టయితే ఎన్ని బాక్సులు ఉన్నాయంటే నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కొందరు అన్నారు మీరు స్టఫ్ ఎక్కువ కొంటున్నారు, కొనకండి ఓన్ హౌస్ తీసుకునేంత వరకు అని చెప్పేసి. మీరు నా పాస్ట్ కెనడాకి వచ్చిన వ్లాగ్స్ చూసినట్టయితే నేను అసలు హౌస్ కోసం అయితే అసలు ఏమీ తీసుకోలేదండి. ఇంకా బట్టలు కూడా చాలా తగ్గించేసాను కొనడం. ఎందుకంటే ఏమో ఇంట్లో స్టఫ్ ప్లేస్ తక్కువ ఉంది కదా అన్నట్టు ఏమో అన్నీ తీసుకోవడం ఎప్పుడో మానేసాను. ఇవన్నీ పాత మన హ్యూస్టన్ హౌస్లో ఉన్న స్టఫే. నేను క్రాఫ్ట్స్ కోసం తప్ప వేరే ఏ స్టఫ్ కొనట్లేదు ఇంటి కోసం అయితే. అండ్ అడ్వైజెస్ ఇచ్చిన వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. నాకు ఇవన్నీ కూడా చిన్న అడ్వైజెస్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మేమైతే ప్రస్తుతానికి ఫస్ట్ కిచెన్తో స్టార్ట్ చేసాము. ఎందుకంటే అక్కడే మనం ఫుడ్ వండుకోవాలి. ఏమున్నా లేకపోయినా కూడా టైంకి ఫుడ్ ఉండాలి కదా, అందుకోసమని కిచెన్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. అండ్ ఇవన్నీ ఎక్కడ పెట్టాలి అని ఫిగర్ అవుట్ చేసుకోవడానికే మాకు బాగా టైం పట్టింది. మీరు చెప్తే నమ్మరు, నేను ఇంకా ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నాను. అక్కడ తీసి సర్దడం ఇలా చేస్తూనే ఉన్నాను. ఐ థింక్ ఇది నెవర్ ఎండింగ్ జాబ్ అనుకుంటాను. ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్న వుడెన్ ర్యాక్ ఉంది కదా, ఇది నేను పూర్తిగా ఎత్తిపెట్టేశాను. పాతింట్లో అయితే వాడలేదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఆల్రెడీ షెల్ఫ్లలో ఇలాంటి ర్యాక్ ఒకటి పెట్టారు. ఇది నేను హ్యూస్టన్లో కొనుక్కున్నదే. మళ్ళీ ఇన్ని రోజులకి ఇక్కడ బయటికి తీసి సర్దుతున్నాను.
ఆ రోజు వీకెండ్ వచ్చిందనుకుంటాను. అందుకే మేము మా ఆయన కూడా పాపం ఫ్రీగా ఉండి తను నాకు హెల్ప్ చేస్తున్నారు. పిల్లలకైతే ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదండి. వాళ్ళకప్పుడు హాలిడేస్ ఉండే. అండ్ ఎవరో అడిగారు ఆగస్ట్‌లో వీడియో ఇప్పుడు పెడుతున్నావా అని చెప్పేసి. సారీ అండి. నాకు చాలా చాలా లేట్ అయిపోయింది. ఇక్కడి నుంచి కంటిన్యూగా పెడతాను. ఇక్కడ ఇంకా పెద్దగా వ్లాగ్స్ లేవులెండి. ఒక 2, 3 పెట్టిన తర్వాత ఇంకా మీకు అప్డేటెడ్ వ్లాగ్స్ అయితే వస్తాయి. ఇలా ఓల్డ్ వ్లాగ్స్ అయితే నేను పెట్టను. నాకు జనరల్‌గా ఓల్డ్ కంటెంట్ పెట్టుకొని వీడియోస్ ఎడిట్ చేయాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ రాదు జనరల్‌గా చెప్తున్నాను. బట్ ఇవన్నీ ఇంకా పెట్టకపోతే కంటిన్యూయేషన్ మిస్ అయిపోతుంది కదా అని చెప్పేసి హౌస్ వీడియోస్ అవన్నీ కూడా పెడుతున్నాను. లేకపోతే డైరెక్ట్ అప్డేటెడ్ వ్లాగ్స్ మీకు అక్టోబర్‌లో ఏం చేస్తున్నానో అదే పెట్టేదాన్ని. పెద్ద కార్పెట్ ఉండేది కదా మనకు అక్కడ లివింగ్ రూమ్‌లో. అదైతే మేము పడేసాము. కొంచెం నల్లగా అయింది. అండ్ ఆల్సో ఈ హౌసెస్‌కి అది సెట్ అవ్వదులే, స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పేసి. అండ్ చిన్న చిన్న కార్పెట్స్ 2 ఉన్నాయి. 3 ఉన్నాయి యాక్చువల్లీ. దేవుని కింద ఒకటి, డైనింగ్ టేబుల్‌ది ఒకటి అండ్ లివింగ్ రూమ్‌లో ఇంకొక చిన్నది ఉంటుందన్నమాట. సో, అవి మాత్రం తెచ్చేసి పెడుతున్నాం. అండ్ ఇక్కడ ఈ కార్నర్‌కొచ్చేసి మేము డైనింగ్ టేబుల్ ఏద్దాం అనుకున్నాము. మాకు ఈ డైనింగ్ టేబుల్ చాలా పెద్దదైపోయింది చెప్పాలంటే. హ్యూస్టన్ హౌస్‌లో కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఇక్కడ పెద్దదయింది కదా! ఎక్కడ పెట్టాలని ఆలోచించుకొని ఫైనల్లీ దీనికోసం అయితే ఒక ప్లేస్ సెట్ చేసాము. ఇంకా ఫుల్‌గా సాటిస్ఫై లేదు. దీన్ని అటు తిప్పి, ఇటు తిప్పి ఏదో ఒకటి చేద్దామని ఫిక్స్ అయ్యాము. మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇలా పెట్టేస్తున్నాము. ఈ కార్నర్‌లో పెట్టేస్తున్నాము. స్పేస్ ఎక్కువ అంటే ఇది యాక్చువల్లీ కిచెన్‌కి ఎదురుగా పెట్టుకోవాలి. బట్ అక్కడ పెట్టుకుంటే ఇది పెద్దగుంది కాబట్టి అడ్డమైపోతుంది మనకి నడచడానికి. అలాగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇంట్లో తిరగడానికి ఇదంతా కూడా అడ్డమైపోతుంది అని చెప్పేసి ఈ కార్నర్‌కి పెట్టేస్తున్నాం. డైనింగ్ టేబుల్ పైకి తీసుకొని రావడానికి వాళ్ళకి ఎంత టైం పట్టిందో, ఇది చాలా బరువు కూడా ఉంటుందన్నమాట. అందుకోసమని అండ్ ఈ చైర్లు కూడా కొంచెం హెవీగా అలా కనిపిస్తాయి కదా! అందుకోసమని బాగా టైం పట్టింది వాళ్ళకి. ఇవన్నీ స్టఫ్ అంతా మూవ్ చేయడానికి. పాపం నాకే వాళ్ళని చూసి జాలేసింది తెలుసా! మూవ్ చేసే వాళ్ళని. అంత సేపు పని చేశారు నిజం చెప్పాలంటే. అండ్ ఇక్కడ పండు తనేమో ఐ థింక్ లేదు తనకేవో వంట చేయాలి అనిపించి ఏదో చేసుకుంటుంది తనంతట తనే. ఆ తర్వాత ఈ సైకిలు ఇవన్నీ కూడా సెట్ చేస్తున్నారు మా ఆయన చిన్నగా. అండ్ బెడ్రూమ్‌లో బెడ్ లేదు. ఫస్ట్ 4, 5 డేస్ అయితే బెడ్ ఆర్డర్ చేసాం కొత్త బెడ్. ఓల్డ్ బెడ్ అయితే పడేసామనమాట. అది మధ్యలో ఇలా లోపలికెళ్ళిపోతోంది. అందుకోసమని కొంచెం బ్యాక్ పెయిన్ అలా వస్తోంది అని చెప్పేసి అమెజాన్‌లో కొత్త బెడ్ ఆర్డర్ చేసాము. పాతదైతే డంప్ చేసేసాము. ఆర్డర్ పెట్టిన 3, 4 డేస్‌కైతే మాకి కొత్త బెడ్ అయితే వచ్చేసిందనమాట. మాకు కొంచెం భయం ఉన్నింది. ఇది బెడ్‌కి సరిపోతుందా లేదా? సెట్ అయిపోతుందో కాదో? మళ్ళీ ఇది కూడా ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందో అని చెప్పేసి కానీ ఇది ఎంత బరువు ఉందంటే అసలు మేము పైకి తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాం. వాళ్ళు కింద పెట్టేసి వెళ్ళిపోతారు కదా! పైకి తెచ్చుకోవడానికి మాత్రం బాగా బరువు అనిపించింది. బట్ ఫైనల్లీ ఇది సెట్ చేసిన తరువాత దీంట్లో ఎట్లా చుడతారో అని నాకు డౌట్ వచ్చింది అసలు. ఈ ఎయిర్ అంతా తీసేసి బెడ్ మీద వేసిన తర్వాత అది కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఇంకా చాలా ఎక్స్ట్రా స్టఫ్ ఉంటుంది కదా! మనకి అపార్ట్మెంట్‌లో ఏంటంటే స్టోరేజ్ రూమ్ ఒకటి మన ఎవ్రీ అపార్ట్మెంట్ హౌస్‌కి స్టోరేజ్ రూమ్ ఇస్తారు. అందులో మనం ఎక్స్ట్రా స్టఫ్ ఏమున్నా కానీ పెట్టేసుకోవచ్చు. సో, లక్కీగా మేము ఎక్స్ట్రా ఏమున్నా కానీ ఆ స్టోరేజ్ రూమ్‌లో ఇలాగా ఆర్గనైజ్ చేసేసి పెట్టేస్తున్నాము. సో దట్ మాకు కూడా స్పేస్ కలిసొస్తుంది. ఇంట్లో అంతా ఎక్కడ పెట్టాలా అని బుర్ర పాడు చేసుకోకుండా ఇలాగ ఏమున్నా కానీ ఎక్స్ట్రా స్టోర్ రూమ్‌లో పెట్టేస్తున్నాము. వాట్ డిడ్ యూ సే అబ్బు? 2 అక్కలు. నీకు ఎంతమంది అక్కలు ఉన్నారు? 2. ఇందాక అక్కతో ఏమన్నావు? నా దగ్గర 2 అక్కలు ఉన్నాయి. నా దగ్గర 2 అక్కలు ఉన్నాయి కాదు, నాకు 2 అక్కలు ఉన్నారు అనాలి. ఓకే. ఏమనాలి? నాకు 2 అక్కలు ఉన్నారు. ఎంతమంది అక్కలు ఉన్నాయి నీకు? 2. సెంటెన్స్ చెప్పు. నాకు 2 అక్కలు ఉన్నారు.
స్లోగా ఇంట్లో సెటిల్ అవుతూ ఉన్నాము. మేమేమో ఈ దోస పిండి ఆ రోజు బయట నుంచి తెచ్చుకొని దోస చేసుకొని మంచిగా బాల్కనీలో కూర్చొని తింటున్నాము. ఇక్కడ ఇంకా సమ్మర్ ఉన్నింది అప్పుడు. సో, సమ్మర్‌లో ఇలా బయట కూర్చొని తింటుంటే ఎంత హాయిగా అనిపించిందో. మేము ఈ అపార్ట్మెంట్ లైఫ్ వదిలేసే 6 ఇయర్స్ పైనే అయిపోయింది. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత అపార్ట్మెంట్‌కి రావడం, ఇక్కడ ఈ లైఫ్‌ని మళ్ళీ అలవాటు చేసుకోవడం నిజంగానే మాకిది ఇంకొక ఛాలెంజ్ అనమాట. లైఫ్‌లో చాలా ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి కదా! అందులో మాకిదొక ఛాలెంజ్. సో, దీన్ని కూడా అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాము నిదానంగా. అండ్ ఇప్పుడైతే చాలా బావుంది. ఇక్కడ మంచిగా ఫ్రెండ్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. చాలా బావుందంతా కూడా. ఇక్కడేంటంటే నెక్స్ట్ ఫ్రైడే అనమాట. ఇంకొకరు వరలక్ష్మి వ్రతం కోసం పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి సన్నే ఉన్నాడు ఇంకా. అప్పుడే మూన్ కూడా వచ్చేసాడు. ఆ పక్కనే రాకెట్ కూడా వెళ్తుంది. ఈ 2 కూడా వెళ్తూ ఉంటే అలా ఏదో సినిమాటిక్‌గా తీద్దామని ట్రై చేశాను గానీ అదంతా క్లియర్‌గా రాలేదు. ఇకపోతే మేమొచ్చిన నెక్స్ట్ వీక్‌లోనే ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతోందనమాట. హాలిఫాక్స్‌లో మన ఇండియన్స్ ఈవెంట్ చేస్తూ ఉన్నారు. ఆ ఈవెంట్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అండ్ ఆల్సో స్కూల్ స్టార్ట్ అవ్వబోతుంది కదా! స్కూల్ స్టఫ్ కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ వాల్మార్ట్‌కి అయితే వెళ్తున్నాము. ఫేవరెట్ డే బికాస్ స్కూల్ షాపింగ్ తన 9th గ్రేడ్ స్కూల్ షాపింగ్ చేస్తున్నాం ఈరోజు. పాపం చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు తీసుకెళ్తారా, ఎప్పుడెప్పుడు నువ్వు కూడా ఎప్పుడెప్పుడు షాపింగ్ చేస్తారా అని. ఫైనలీ ద డే హ్యాస్ కమ్. ఏ అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఈరోజు హాలిఫాక్స్లో ఏదో ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్కి వెళ్దామనేది ప్లాన్. ఇక్కడ స్కూల్స్లో మనకే లిస్ట్ ఇస్తారు. ఏ గ్రేడ్కి ఏమేమి షాపింగ్ చేయాలి, ఎన్ని బుక్స్ కొనాలి, అవన్నీ కూడా కొన్న తర్వాత అవి స్కూల్ ఇచ్చేసి రావాలన్నమాట. అది ప్రాసెస్. సో, అందుకోసమని బాగా ఎక్సైటెడ్‌గా ఉన్నారనమాట. వాళ్ళు వచ్చినప్పటి నుంచి మేము కెనడాలో ల్యాండ్ అయిన నెక్స్ట్ డే నుంచి స్కూల్ షాపింగ్ అని పట్టినారు. కాకపోతే ఎంత త్వరగా వెళ్తే అంత మంచి స్టఫ్, ఎక్కువ స్టఫ్ దొరుకుతాయి. ఎంత లేట్‌గా వెళ్ళాము అంటే చాలా వరకు స్టఫ్ అయితే దొరకదు. మళ్ళీ వాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. లక్కీగా మేము వెళ్ళిన టైంకి కొన్ని చిన్నవి లేవు కానీ ఆల్మోస్ట్ అన్నీ కూడా దొరికాయి. క్యాలిక్యులేటర్ తెచ్చుకోమని చెప్పారు పండుకి. మన టైంలో మనం అసలు క్యాలిక్యులేటర్ యూజ్ చేసామా? లేదు కదా! కానీ వీళ్ళకి క్యాలిక్యులేటర్ కూడా లిస్ట్‌లో రాసారనమాట. ఇది కూడా కావాలి అని చెప్పి. సో, అవన్నీ కూడా ఇంకా ఏం చెప్తే అవి తప్పక తీసియాలి కదా! అన్నీ తీయించాము. ఆ తర్వాత సిటీలో ఈవెంట్ జరుగుతోందనమాట. మంచిగా అక్కడ ఒక సీ వ్యూ ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాము. వచ్చినప్పటి నుంచి కూడా అసలు ఎక్కడికి బయటికి కూడా వెళ్ళలేదు. బాగా స్ట్రెస్ఫుల్గా కూడా అనిపించింది. ఎందుకంటే జెట్ లాగ్ కూడా మాకు తీరలేదు. ఈ లోపే మేము ప్యాకింగ్, మూవింగ్ అనుకుంటూ ఈ హౌస్ హడావిడిలో పడిపోయి చాలా స్ట్రెస్ అయిపోయింది. అందుకే ఈ ఈవెంట్కి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుదాము అనుకున్నాము. అండ్ ఆల్సో మాకు తెలిసింది ఏంటంటే ఈ మెనూలో మన ఇండియన్ ఫుడ్ ఇది కూడా పెడతారు అని చెప్పేసి దోశలు, ఈ సమోసాలు ఇలాంటివి ఉంటాయి కదా! ఇలాంటివి కూడా పెడతారు అని చెప్తే సరేలే అట్లా వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసి వద్దాం అనుకున్నాం. కానీ ఇంతమంది తెలుగు వాళ్ళు కానీ, తమిళ్ వాళ్ళు కానీ అండ్ మోస్ట్లీ ఇండియన్ పీపుల్ అండ్ కెనడియన్స్ కూడా ఉన్నారు. ఇంతమంది ఉంటారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెంట్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ ఆల్సో ఫుడ్ అండ్ ఆల్ కూడా చాలా బాగున్నాయి. మాకు తెలిసిన వాళ్ళే ఫుడ్ కూడా ఆర్గనైజ్ చేశారు. భలే అనిపించింది. చాలా బాగుంది టేస్ట్ అండ్ ఆల్. 1.5 to 2 hours అక్కడే స్పెండ్ చేసాము. ఈ కేక్, దోశ అండ్ ఇంకా మ్యాంగో లస్సీ పండుకి ఇవన్నీ కూడా తీసుకొని అక్కడే కూర్చొని సీ వ్యూని ఎంజాయ్ చేస్తూ తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. దోశ అలా సీ వ్యూ చూస్తూ తింటూ ఉంటే ఎంత హాయిగా అనిపించిందో. బయట ఫుడ్ తిని కూడా చాలా డేస్ అయిపోయింది కదా! ఇన్ని రోజులకి ఇలా బయటకు వచ్చి తింటే బాగా అనిపించింది. అసలు మంచిగా టైం స్పెండ్ చేసాం. ఈవెన్ అభికేమో తన ఫ్రెండ్స్ వచ్చారు. సో, వాళ్ళతో తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాడు వాడు. అండ్ మంచిగా కబుర్లు చెప్పుకోవడానికి కూడా కొంచెం టైం దొరికింది. తర్వాత ఈ కేక్ అయితే నాకు ఎంత నచ్చిందో. చాలా చాలా టేస్టీగా ఉన్నింది. భలే అనిపించింది. ఇది హోమ్ మేడ్ కేకే. మాకు తెలిసిన ఫ్రెండే ప్రిపేర్ చేశారు. సూపర్ టేస్టీగా ఉన్నింది. సమ్ తిరామిసు రోజ్ మిల్క్ కేక్ అనుకుంటాను. నేనేదో రాంగ్గా చెప్తున్నట్టున్నాను కానీ బాగుంది. టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఒక రస్మలై తింటున్న ఫీలింగ్ వచ్చింది తింటూ ఉంటే. తర్వాత అబ్బు కూడా వచ్చాడు కానీ వాడు ఎంత ట్యాన్ అయిపోయాడంటే వాడి బుగ్గలు చూడండి మీకు ఎర్రగా కనిపిస్తాయి. అంత ట్యాన్ అయిపోయాడు ఆ ఎండకు తిరిగి.
అక్కడే మనకి మ్యూజిక్ కూడా పెట్టారు. ప్లెజెంట్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారు. బాగా అనిపించింది అది కూడా. మన డైలీ రొటీన్ నుంచి కొంచెం ఎస్కేప్ అయ్యి ఇలా అప్పుడప్పుడు బయటకు వచ్చి టైం స్పెండ్ చేస్తే మనకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈవెన్ పిల్లలకు కూడా ఇంట్లోనే ఉండి బోరింగ్గా అలా అనిపించకుండా అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తూ ఉంటే వాళ్ళకు కూడా మైండ్ రిలాక్స్ అవుతుంది. చూస్తూ ఉండగానే జనాలు కూడా పెరిగిపోయారు. కెనడియన్స్ కూడా చాలామంది వచ్చారు. సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి అదే సర్దుడు, అదే ఆర్గనైజింగ్. కొత్త ఇంట్లో అన్నీ ఇవే ఉన్నాయన్నమాట. అవే చేసుకుంటూ ఉన్నాము. ఇది ఫస్ట్ ల్యాడర్ షెల్ఫ్ అయితే అన్బాక్సింగ్ చేసాము. ఈ స్టఫ్ అంతా కూడా ఇదంతా ఆర్గనైజ్ చేసుకోవాలి. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.